హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం బుడల చేను అయితే పెరకడానికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మనము గత 10 రోజులుగా బుడల చేను అయితే పెరగదామని నిర్ణయించుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే కూలీలు అయితే రావడం జరిగింది. బుడల చేను అయితే మనది వేసి 3 నెలలు అయ్యింది ఫ్రెండ్స్. దాంతో బుడ్డలు అయితే భూమిలో మొలకలు రావడం జరుగుతుంది కాబట్టి మనమైతే బుడ్డలైతే పెరుకుతున్నాం ఫ్రెండ్స్. కూలోళ్ళు ఇప్పటికే లేట్ అయ్యారు కాబట్టి ఇంకా లేట్ అయితే మొత్తము బుడల చేను మొత్తము మొలకలు అయితే వస్తాయని ఈరోజైతే పెరకడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, కూలోళ్ళు అయితే పెరుకుతున్నారు. మన బుడ్డలు ఎలా కాల్సిందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనది సాయిల్ టైప్ అయితే ఇసుక శాండ్ ఫ్రెండ్స్, అందుకని బుడ్డలు అయితే బాగానే వస్తాయి మన శాండ్లో. చూడొచ్చు చేను ఎలా వచ్చిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. మనం దీన్ని వేసి 3 నెలల 15 రోజులు అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఇంకా ఈ రోజుకైతే పీకుతున్నాము. స్పీడ్గా అయితే కూలీలు అయితే పెరికేస్తున్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు, మనది ఆకు కూడా ఏమీ డ్యామేజ్ కాలేదు ఫ్రెండ్స్. గ్రీన్ కలర్లోనే ఉన్నది చేను, ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే కాలేదు. గ్రీనిష్ కలర్లో అయితేనే ఉన్నది చేను. మన దానికి తెగులు రాకపోవడంతో ఆకైతే చాలా అద్భుతంగా ఉన్నది ఫ్రెండ్స్. ఇంకా బుడల చైన్ కూడా కింద బుడలు అయితే చూసుకోకపోవడం వల్ల కొన్ని అయితే మొలకలు కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. దాన్ని కూడా వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడైతే చూడండి, నీళ్ళు కట్టినందుకు మెత్తగా అయితే వస్తున్నది ఫ్రెండ్స్ బుడలు. మనమైతే మొన్న అయితే నీళ్ళు కట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఒకరోజు ఆగి పెరకడం జరుగుతుంది. అలా చెయ్యకపోతే మనకైతే చాలా ఇబ్బంది అవుతుంది. బుడ్డలు అయితే మొన్న అయితే అవుతాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, బుడ్డలు ఎలా కాసిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఈ చేను విత్తనం వేసిన వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి మన ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మనమైతే మన చేనులో కింట బుడలు అయితే వేసాం ఫ్రెండ్స్. అంటే అప్రాక్సిమేట్లీ ఒక కింట కాదు, ఒక 25 kgs ఎక్స్ట్రానే వేసినాము. అంటే 125 kgs అయితే వేసినాం ఫ్రెండ్స్. మన చేనులో విత్తనం వేసిన వీడియో కూడా అయితే మన ఛానల్లో అయితే ఉన్నది. మన చేను ఎకరానికి 30 సంచులు కావచ్చని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు ఎకరానికి ఎన్ని సంచులు అవుతాయని అనుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఏ బుడ్డలు వేస్తే ఎక్కువ సంచులు ఎకరానికి అవుతుందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. మేమైతే ట్యాగులు అయితే వేసినాం ఫ్రెండ్స్. ఇవి పోతాయి, ఇవి పోయినాయి మావి చాలా వరకు. వీడియోలో అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, మనమైతే మొలకలు అయితే వస్తున్నాయని. చూడొచ్చు, అదైతే మొలకలు అయితే వస్తున్నాయి. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇలా మొలకలు అయితే వస్తాయి. లేట్ చేయడం వల్ల మొలకలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ మనవి. ఇలా వస్తే మనకైతే మార్కెట్లో రేట్ అయితే
పోదు ఫ్రెండ్స్. దానివలన అయితే చాలా ఇబ్బంది అయితే అవుతుంది. మార్కెట్లో రేటు తక్కువ అవ్వడం మరియు క్వాలిటీ లేదనకపోవడం ఇలా సమస్యలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. చూడొచ్చు పైన మొత్తం అయితే కంప్లీట్ చేసుకొని కిందకైతే వచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు. కింద ఆరిపోవడం వల్ల చాలా గట్టిగా అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. చూడొచ్చు కింద ఎలా ఉందో ఒకసారి చూడొచ్చు. మనం ట్రాక్టర్తో అయితే పీకియాలనుకున్నాం ఫ్రెండ్స్. కాకపోతే దాంతో అయితే బుడ్డలు అయితే చేనులో పోవడం జరుగుతుంది కాబట్టి మనమైతే కూలీలతోనే పెరికియడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు నీళ్ళు కట్టడం ద్వారా మెత్తగా అయితే వస్తున్నది. కాకపోతే కింద సైడ్ అయితే నీళ్ళు ఆరిపోవడం జరిగింది. దానితో గట్టిగా అయితే వస్తున్నది ఫ్రెండ్స్. అలాగా నీళ్లు కట్టకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే బుడ్డలు అయితే భూమిలోనే ఉండిపోతాయి ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మాది మొత్తం అయితే కంప్లీట్ కావడానికి అయితే వచ్చింది. ఇది మొత్తం ఈవినింగ్ 5 వరకు అయితే పడుతుందని అంచనా వేస్తున్నాను నేనైతే. చూడాలి కూలోళ్ళు ఎంతసేపట్లో అయిపోగొడతారు. నీళ్ళు కొంచెం తేమ ఉండడం వల్ల ఈజీగానే వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ నీళ్ళు కట్టకపోతేనే చాలా ఇబ్బంది అయితే అవుతుంది. పొద్దునుండి వాళ్ళు పీకుతుంటారు కాబట్టి చేతులు అయితే నొప్పి పడతాయి ఫ్రెండ్స్. ఇంకా సాయంత్రం అయ్యేసరికి వాళ్ళైతే మొక్కల్ని విడిచిపెట్టడం జరుగుతుంది కాబట్టి మనమైతే చూసుకుంటూ ఉండాలి. లేదంటే చెట్లను అయితే విడిచిపెట్టడం జరుగుతుంది. మనమైతే గమనించుకుంటూనే ఉండాలి. ఇప్పటిదాకా చూశారంటే వీడియో నచ్చినట్టయితే ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం వల్ల నేనైతే మరిన్ని వీడియోలు తీయడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.